మనం ఇక్కడ కూర్చుని సరిహద్దుల్లో సైనికుల గురించి జోకులు వేసుకునే వాళ్ళు ఉన్నారు, సినిమాల్లో కూడా కామెడీలు చేసేవాళ్ళు ఉన్నారు, పొలిటీషియన్స్లో వాగేవాళ్ళు కూడా ఉంటారు. సైన్యమే అక్కడ లేకపోతే పాకిస్తానోడు దర్జాగా వస్తాడు, బంగ్లాదేశోడు దర్జాగా వస్తాడు, ఆఫ్ఘనిస్తానోడు దర్జాగా వస్తాడు. ఫస్ట్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఆక్రమణలు జరుగుతుంటే దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం దేశం చేస్తుంది. అదే సందర్భంలో క్రమక్రమంగా దేశంలోకి వస్తే ఆ తర్వాత నువ్వు బ్రతకడానికి ఏ దేశానికి వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. తాలిబాన్ రాజ్యమైనటువంటి ఆఫ్ఘనిస్తాన్ చూస్తున్నాం, లేదా ఇప్పుడు సిరియాలో ఐఎస్ఐఎస్ రాజ్యాన్ని చూస్తున్నాం. అంటే ముందు అక్కడోళ్ళు కూడా ఏముందిలే సరిహద్దులు అనుకున్నారు, తీరా చూస్తే ఇప్పుడు ఏంటో తెలుస్తుంది. అట్లాంటిదే మనం దేశంలో ఉన్నటువంటి నక్సలిజం కూడా అట్లాంటిదే. నక్సలిజం అనేటటువంటిది ఉన్న ప్రాంతాల్లో రోడ్డు నీరు, కాలువ కట్టనీరు, డెవలప్మెంట్ జరగనీరు. ఎందుకంటే ప్రజలు అభివృద్ధి చెందితే ఆ ప్రాంతంలోకి ప్రజలు నక్సలిజం వైపుకు పోరు. పేదరికము, దరిద్రము ఉంటే వీళ్ళు ఇచ్చే 100, 200 లేకపోతే వీళ్ళు చెప్పే మాటలు వింటారు. ఎప్పుడైనా కడుపు నిండినటువంటి వాడికి ఉద్యమాలు పనిచేయవు, కడుపు మండేవాడికే ఉద్యమం వస్తుంది. దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు ఎందుకు దెబ్బతిన్నారంటే వాళ్ళు చెప్పేటటువంటి నినాదమైన తిండి, బట్ట, వసతి. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు సంక్షేమ ప్రభుత్వాల కింద మారి అవి ఇచ్చేయడం మిగించేసినాయి. వీళ్ళు ఉద్యమాలు చేసేది వాటితోనే. ఆ ఉద్యమాల ద్వారానే పేదలంతా వీళ్ళ వైపుకి వస్తుంటారు. కానీ ఇప్పుడు ఆ పేదలకు అయ్యే ప్రభుత్వాలు ఉచితంగా బియ్యం ఇస్తున్నాయి, పెన్షన్లు ఉచితంగా ఇచ్చేస్తున్నాయి, అట్లాగే ఇళ్ళు ఉచితంగా ఇచ్చేస్తున్నాయి. ఏదోవరకు 50 రూపాయల పెన్షన్ ఇవ్వమని చెప్పి ఉద్యమాలు చేసేది. వాళ్ళు 4,000 రూపాయల పెన్షన్ వస్తుండే, ఇప్పుడు వచ్చి 4,000 తీసుకునేవాడిని నువ్వు వచ్చి ఉద్యమం చేయమంటే ఎందుకు చేస్తాడు? కడుపు నిండినోడు ఎప్పుడు ఉద్యమం చేయడు. ఇలాంటి పరిస్థితులు. అందుకనినే ఎప్పుడు అన్యాయం అయిపోవాలా, పేదోడు అన్యాయంగా ఉంటేనే తమకు న్యాయం జరుగుతుంది అనేటటువంటి రూట్లో ఉంటారు. ఈ నక్సలైట్ల వల్ల ఆ నక్సలైట్లు అక్కడ ఉన్నటువంటి పోలీసులు భయభ్రాంతులకు గురి చేయాలి, ప్రభుత్వాన్ని భయభ్రాంతులకు గురి చేయాలి, చివరికి అదే పేద ప్రజల్ని భయపెట్టాలి, భయపెట్టి అదుపులో పెట్టుకోవాలి. అందుకోసం ఆయుధాలు వాడుతూ ఉంటారు. అక్కడ వాళ్ళనే ఇన్ఫార్మర్ లేకపోతే చంపేస్తుంటారు. వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం చేస్తున్నటువంటి త్యాగాలు 2018 నుండి 24 మధ్య నక్సల్స్ ప్రభావం పూర్తిగా లేదని ప్రకటించినటువంటి జిల్లాలు బీహార్లో 16, జార్ఖండ్లో 14, ఒరిస్సాలో 8, ఆంధ్రప్రదేశ్లో 7, తెలంగాణలో 7, ఉత్తరప్రదేశ్లో 3, ఛత్తీస్గఢ్లో 2, కేరళలో 2, మహారాష్ట్రలో 1 అక్కడ పూర్తి చేశారు. బట్ ఓవరాల్గా 138 మంది నక్సల్స్ కారణంగా మరణించినటువంటి భద్రతా దళాలు పౌరుల సంఖ్య 2010లో ఇది 1,005. గతంతో పోల్చుకుంటే జాగ్రత్తగా మోడీ ప్రభుత్వం వచ్చాక తగ్గించింది. కానీ ఈ 135 మంది మాత్రం ఎందుకు ప్రాణత్యాగం చేయాలి? అసలు నక్సలిజం అనేటటువంటి దానివల్ల ఇప్పుడు ఒరిగేది ఏంటి? అదే ఇక్కడ చర్చనీయాంశం.